తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో రానున్న రోజులు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి స్టెల్లా తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తూర్పు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. అంతేకాదు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. తెలంగాణకు రెయిన్ అలర్ట్ రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న వాతావరణ శాఖ అధికారి స్టెలాతో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే గత నెలలో కొంత తక్కువగా పడ్డటువంటి పరిస్థితి ఉంది. 1-2 జిల్లాల్లో కొంత ఎక్కువ వర్షాలు పడ్డాయి. అయితే రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా వర్షాలు ఉంటాయి, ఈ రోజు రేపు ఎట్లా ఉందనేది తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా గారు ఉన్నారు. మేడం, ప్రధానంగా ఏ విధంగా ఈ 2-3 రోజులు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది? మనకి ఈరోజు మరియు రేపు చూస్తే చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు మనకి తెలంగాణలో కురసటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా భారీ వర్షంని చూస్తే నార్త్ ఈస్ట్ పార్ట్, సో తెలంగాణలో ఈ జిల్లాలలో మనకు 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మరియు రేపు దట్ ఈస్ 2 జూలై మనం చూస్తే మోస్ట్లీ నార్దర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ దానికి 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మరియు మిగతా చోట్లలో కూడా లైట్ టు మోడరేట్ రెయిన్ మనకి చాలా చోట్ల పడటానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మెల్లిగా కొంచెం వర్షం తగ్గటానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ అదేవిధంగా ఈ చుట్టుపక్కల జిల్లాలో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? హైదరాబాద్లో మనకి ఈ రోజు రేపు లైట్ రెయిన్ పడటానికి అవకాశం ఉంది. లైట్ టు మోడరేట్, అది కూడా 1-2 చోట్ల, అన్ని చోట్ల కాదు. లైట్ టు మోడరేట్ రెయిన్ ప్లస్ 1-2 చోట్ల ఉరుములు మెరుపులు, దాంతోపాటు గాలి కూడా మనకు 30 to 40 km/h ఉండటానికి అవకాశం ఉంటుంది. మేడం, ప్రధానంగా మనం చూస్తే గత నెలలో వర్షపాతం ఎట్లా ఉంది? రాష్ట్రంలో సగటు వర్షపాతం రీచ్ అయ్యాయా లేకపోతే లోటు ఉందా? ఎట్లా ఉంది మేడం? ఇప్పుడు మనకి ఈ మంత్ జూన్ 1 జూన్ to 30th జూన్ మనకు తీసుకుంటే ఓన్లీ 3 districts ఎక్సెస్ రెయిన్ఫాల్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, ఈ 3 districts మాత్రమే 30 to 40% ఎక్సెస్గా ఉంది. మిగతా ఈ రెడ్లో మనం చూసినది అన్నీ కూడా డెఫిషియెంట్ రెయిన్ఫాల్, మోస్ట్లీ మనకి 30 to 50% అలా డెఫిషియెంట్ రెయిన్ఫాల్ ఉంది. అండ్ హైయెస్ట్ డెఫిషియెంట్ ఎక్కడంటే హనుమకొండ, వరంగల్ 60 to 70% మనకి డెఫిషియెంట్ రెయిన్ఫాల్ ఉంది ఈ జూన్ నెలలో. వచ్చే నెలలో అంటే ఇప్పుడు ఈ నెలలో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? అంటే ఎలినో ప్రభావం ఎక్కువగా చెప్తున్నారు, ఎట్లాంటి పరిస్థితి ఉంది? రైతులు ఎలాంటి వ్యవసాయ పద్ధతులు అమలు చేస్తే బాగుంటుందని మీ సూచన? మనకు జూలైలో చూస్తే ఇప్పుడు ఈ మంత్ 1 జూలై నుంచి మనం చూస్తే ఈ ఆరెంజ్, ఎల్లో కలర్ ఇది చూస్తే ఇదన్నీ కూడా డెఫిషియెంట్, బిలో నార్మల్ రెయిన్ఫాల్ జరగటానికి అవకాశం ఉంది. మనకి సౌత్ పార్ట్, మళ్ళీ ఈస్ట్ పార్ట్, ఇటు సైడ్ కూడా ఈ జిల్లాలన్నీ కూడా మనకు బిలో నార్మల్ రెయిన్ఫాల్ కురవటానికి అవకాశం ఉంది. మళ్ళీ గ్రీన్లో నార్మల్ రెయిన్ఫాల్, మేబీ +or-19 ఉండవచ్చు, కానీ దట్ విల్ కమ్ అండర్ నార్మల్ రెయిన్ఫాల్. 1 or 2 జిల్లాలలో మనకి స్లైట్లీ ఎక్సెస్ నార్మల్ రెయిన్ఫాల్ కురవటానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ సందర్భంగా రైతులు ఎలాంటి పంటల సైడ్ ఫోకస్ చేస్తే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుందని వాతావరణ అధికారులుగా మీరు ఎట్లా సూచిస్తారు? ముఖ్యంగా బిలో నార్మల్ రెయిన్ఫాల్ మనం ఎదురు చూడవచ్చు కాబట్టి మనకి మోస్ట్లీ డ్రౌట్ రెసిస్టెంట్ క్రాప్ కానీ అదర్వైజ్ మిల్లెట్స్, పల్సెస్ అలాంటిది తక్కువ వాటర్ యూజ్ అవుతుంది కదా, సో అలాంటి క్రాప్స్ పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. మరియు ఇంకా వాటర్ మేనేజ్మెంట్ చాలా అవసరం, ఎందుకంటే చాలా బిలో నార్మల్ రెయిన్ఫాల్ కురుస్తాయి కాబట్టి వాళ్ళకి వాటర్ మేనేజ్మెంట్, ఇరిగేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. సో అకార్డింగ్లీ వాళ్ళు క్రాప్ వెరైటీ కానీ చూస్ చేయటం చాలా ఇంపార్టెంట్. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు సలహా తీసుకొని ఏ జిల్లాలలో ఎలాంటి సాయిల్ ఉందో దానికి తగ్గినట్టు వాళ్ళు క్రాప్ వెరైటీ చూసుకొని వాటర్ మేనేజ్మెంట్ చేసేసుకొని వాళ్ళు పంట వేయాలి అని ఆశిస్తున్నాము.
ఇది ప్రధానంగా అంటే రాష్ట్రంలో అంటే గత నెలలో పడాల్సినటువంటి వర్షపాతం కంటే కూడా చాలా తక్కువగా అనేక ప్రాంతాల్లో పడింది. మనం చూడొచ్చు ఎక్కువగా డెఫిసిట్ ఉన్నటువంటి జిల్లాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా హన్మకొండ కానీ వరంగల్ కానీ ఈ జిల్లాలో అయితే మరింత తక్కువ వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నెలలో అంటే జూలైకి సంబంధించినటువంటి దానికి సంబంధించి మరికొన్ని రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కూడా కొంత తక్కువ వర్షపాతమే ఉండేటువంటి అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగా రైతులు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ అధికారుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని అవసరమైనటువంటి పంటలను వేయడం ద్వారా ఇబ్బందులు గురి కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది ప్రధానంగా హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రాము 10 టీవీ హైదరాబాద్.